రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం అంతకంతకు ముదురుతోంది. ఆర్డీఎస్ పనులు నిలిపివేయాలని రాయచూరు కలెక్టర్కు కర్నూలు జిల్లా కలెక్టర్ లేఖ రాయటంపై మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి దేవినేనికి మరోసారి ఫోన్ చేసిన హరీష్ రావు లేఖను ఉపసంహరించుకోవాలని కోరారు. రాజోలిబండ డైవర్షన్ స్కీంపై చర్చలకు రావాలని కోరారు. 2 రోజుల్లో సానుకూల నిర్ణయం రాకపోతే తెలంగాణ నుంచి ఏపీకి ఎలాంటి సమాచారం లభించదని హెచ్చరించారు. ఏపీ వైఖరిపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం అంతకంతకు ముదురుతోంది. ఆర్డీఎస్ పనులు నిలిపివేయాలని రాయచూరు కలెక్టర్కు కర్నూలు జిల్లా కలెక్టర్ లేఖ రాయటంపై మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి దేవినేనికి మరోసారి ఫోన్ చేసిన హరీష్ రావు లేఖను ఉపసంహరించుకోవాలని కోరారు. రాజోలిబండ డైవర్షన్ స్కీంపై చర్చలకు రావాలని కోరారు. 2 రోజుల్లో సానుకూల నిర్ణయం రాకపోతే తెలంగాణ నుంచి ఏపీకి ఎలాంటి సమాచారం లభించదని హెచ్చరించారు. ఏపీ వైఖరిపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. దేవినేని ఉమకు హరీష్ రావు ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్, చెప్పండి, దేవినేనికి హరీష్ రావు ఫోన్ కు సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఏ విషయాలపై చర్చించారు? రెండు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు అంతకంతకు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఒకవైపు వైఎస్ జగన్ దీక్ష చేస్తుండడం అక్రమ ప్రాజెక్టుల పైన, మరోవైపు ఆర్డీఎస్ పనుల్ని ఆపివేయాలని రాయచూరు కలెక్టర్ కు కర్నూలు జిల్లా కలెక్టర్ లేఖ రాయడం, దీంతో రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ బాగా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆ లేఖను రాయచూరు కలెక్టర్ కు ఆర్డీఎస్ పనులు నిలిపివేయాలని రాసిన లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలి, అలాగే చర్చలకు రావాలి రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ పై అని మరొకసారి మంత్రి హరీష్ రావు ఏపీ మంత్రి దేవినేని ఉమ్మకు ఫోన్ చేశారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని ఆయన మరోసారి ఆహ్వానించారు. ఒకవేళ లేఖను ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో తెలంగాణ నుంచి ఎలాంటి సహకారం ఉండదు, ఎలాంటి సమాచారం ఉండదని ఆయన స్పష్టం చేశారు. అలాగే కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేస్తామని కూడా హరీష్ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య అంతకంతకు గ్యాప్ పెరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అటు రాజకీయ పార్టీల నుంచి, ఇటు తెలంగాణ నుంచి, అటు ఏపీ నుంచి రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వివాదాన్ని మరింత పెద్దది చేసే దిశగా అడుగులు పడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. వరకు సార్. రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్.